రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన వర్గాలకు సముచిత న్యాయం, పాలనలో వారికి సింహభాగం కల్పించే చారిత్రాత్మక నిర్ణయం. వైకాపా ప్రభుత్వ అహంకార ధోరణితో కోల్పోయిన 16,000కు పైగా స్థానిక సంస్థల పదవులను తిరిగి బీసీలకు కట్టబెడుతున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. వాయిస్ 1 బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ్యుల హర్షాతిరేకాల మధ్య శాసనసభలో ప్రకటించారు. అవి 2 చట్టంలో ఉన్నాయని వాటిని అమలుపరుస్తామని వెల్లడించారు. పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ల స్థానాలకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని, ఆయారాం గాయారాం లేకుండా సుస్థిర పాలన కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వైకాపా హయాంలో కార్పొరేషన్లలో 2 డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో 2 వైస్ చైర్మన్లు పెట్టారని, దాన్ని సవరించి ఒక్కో డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ పదవే ఉండాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా ప్రజాపరిషత్తులను 28కి పెంచబోతున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయాన్ని సభ ఆమోదించాలని సీఎం కోరారు. సభ్యులందరూ వారి స్థానాల్లో లేచి నిల్చొని చప్పట్లు కొడుతూ ఆమోదం తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ప్రత్యేక మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కనీసం కేసు పెట్టలేని పరిస్థితి. ఇదేంటి అధ్యక్ష? అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో ఒక చంద్రయ్య గౌడ్, తోట చంద్రయ్య మాచర్ల అధ్యక్ష, ఆయన్ని ఎంత కిరాతకంగా బిహేవ్ చేశారంటే గొంతె మీద కత్తి పెట్టి వాళ్ళ పార్టీ నాయకుడిని జై అనమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబుని ప్రాణాన్ని వదిలిపెట్టిన కార్యకర్త అధ్యక్ష. అది తలుచుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, అలాంటి కార్యకర్తను చంపడానికి కూడా వెనుకాడిన పార్టీ ఆనాటి పార్టీ కిరాతకంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దేశ కంచర్ల జాలయ్య, నందం సుబ్బయ్య అవినీతి పైన పోరాడితే అక్కడనే ప్రొద్దుటూరులో అతి దారుణంగా చంపేసే పరిస్థితి వచ్చింది. అయితే అధ్యక్ష, ప్రాణాలు పోగొట్టుకున్నారు కానీ సిద్ధాంతాన్ని వదులుకోని వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఇంకొక పక్కన అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే 56 బీసీ కార్పొరేషన్లు చేశారు, నటన చేశారు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. కుర్చీలు లేవు, బెంచీలు లేవు, కడారు ఏ ప్రోగ్రాం లేదు. ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మనం చేసింది బీసీ రిజర్వేషన్కు ఒక ఉత్తర్వు ఇవ్వడం కాదు, చట్టపరమైనటువంటి బలం ఇచ్చే వరకు మనం అండగా ఉంటాం. ఈరోజు నాకు కొన్ని సమస్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ అనౌన్స్ చేయగానే రేపు మా ఉదయానికి ఆ పార్టీ రెడీగా ఉంటారు. ఒక్క డిఎస్సి విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఆలోచిస్తే 350 కేసులు వేసి ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెడితే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తే తిరిగి పేపర్ లీక్ అయిందని ప్రచారం చేసే దుష్ట సాంప్రదాయం వెళ్ళది. కాబట్టి రేపటి నుంచి నేను ఒకటే కోరుతున్నా, ఈ విషయంలో కానీ మళ్ళీ మీరు కోర్టుకు పోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోవడమే కాకుండా రాష్ట్రంలో తిరిగి కోలుకోలేరని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష.